ఆదివాసీలను వారి ప్రాంతాల నుండి సమూలంగా తరిమికొట్టి అటవీ సంపదను కార్పొరేటర్లకు అప్పచెప్పే లక్ష్యంతో కేంద్రం వ్యవహరిస్తుందంటూ సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యదర్శి వెంకటేశ్వర్లు ఆరోపించారు. విశాఖలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆదివాసీలతో కలిసి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కర్రెగుట్ట చుట్టివేతను తక్షణమే విరమించుకోవాలని కోరారు. ఆపరేషన్ కగార్ను రద్దు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాగే మావోయిస్టు పార్టీతో శాంతి చర్చలు జరపాలన్నారు. నా పేరు వెంకటేశ్వర్లు, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ విశాఖ విజయనగరం జిల్లా ఏరియా కమిటీ కార్యదర్శిని. ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో ధర్నాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. ఈరోజు ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కర్రెగుట్ట ప్రాంతాన్ని పెద్ద ఎత్తున కేంద్ర సైనిక బలగాలు ఆక్రమించి ఉన్నాయి, చుట్టివేసి ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజానీకాన్ని మొత్తంగా అక్కడి నుంచి ఖాళీ చేయించడం కోసం మావోయిస్టుల ఏరియా పెడుతుంది ఒక దుర్మార్గమైన హన్నానికి పూనుకుంటా ఉంది. ఆదివాసీలు అక్కడి నుంచి ఖాళీ చేయించే ప్రయత్నం చేస్తూ ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే అక్కడి నుంచి కేంద్ర సాయుధ బలగాలు బయటికి రావాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి ఆపరేషన్ గగార్ పేరుతోటి దేశవ్యాప్తంగా గత 20 సంవత్సరాలుగా ఈ దేశంలో ఉన్న ఆదివాసీల మీద యుద్ధాన్ని ప్రభుత్వం ప్రకటించింది. ఆదివాసీలకు అనగలిగినటువంటి మావోయిస్టులని ఇలా దేశద్రోహులుగా ప్రకటిస్తూ అనేక రూపాయల మీద దౌర్జన్యానికి పూనుకుంటా ఉంది. వాస్తవానికి ఎదురుగాల్పులు పేరు చేసేటువంటి ఏకపక్ష హత్యలు ఈ దేశంలో రాజ్యాంగం కానీ చట్టాలు కానీ ఆ రకమైన హత్యలు చేసేటువంటి అధికారం కేంద్ర హోంమంత్రికి కానీ ఏ పోలీస్ అధికారి కానీ సైనిక అధికారి కానీ అలాంటి ఇవ్వలేదు. కానీ ఇలా ఏకపక్షంగా అలాంటి చేపడతాం. ఇది రాజ్యాంగ విరుద్ధమైంది, చట్టవిరుద్ధమైంది. కాబట్టి వెంటనే ఆ చర్యలు ఆపాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. మావోయిస్టులతో శాంతి చర్చ జరపాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. వాళ్ళు ప్రకటించారు, శాంతి చర్చ సిద్ధమని ప్రకటించారు. కాబట్టి వెంటనే ఈ అనిశ్చిత చర్యలు ఆపేసి వాళ్ళు శాంతి చర్చ జరిపి అక్కడ ఉన్నటువంటి సమస్య పరిష్కారానికి ఆదివాసీల రక్షణకి పూనుకోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఆపరేషన్ కగార్ని తక్షణం నిలుపుదల చేయాలి. అమిత్ షా చాలా నిరంకుశంగా వ్యవహారం చేస్తున్నారు. మొత్తం ఖనిజ సంపదని, అటవీ సంపదని, గిరిజనుల యొక్క బతుకుల్ని కార్పొరేట్స్కి దారాదత్తం చేయడం కోసమే ఈ ఆపరేషన్ కగారు. కాబట్టి ప్రజల్ని నాశనం చేసి కార్పొరేట్స్ని మేపడం కోసమే అమిత్ షా ఈ పని చేస్తున్నారు. దీన్ని మేము ఈ సమాజం అలాగే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎంగా పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. మొత్తం ప్రజాస్వామికవాదులందరూ వ్యతిరేకించాలని కోరుతున్నాము. ప్రజాస్వామ్యం అన్నా రాజ్యాంగం అన్నా ఏమాత్రం గౌరవం ఉన్నా అమిత్ షా తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. లేకపోతే ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తారని హెచ్చరిస్తున్నాం.